ఒకే ఒక టాస్క్, ఆ సాక్షి టాస్క్‌లో నేను ఆడతా అన్నప్పుడు గూడా కెప్టెన్ నన్ను వద్దంది. సో, ఏ రకంగాను టాస్కుల్లో పాల్గొనే అవకాశం రాలేదు. ఆఖరికి సంచాలకుగా చేస్తాననుకున్నప్పుడు కూడా ప్రేరణ నేనేం చేయలేదు గదా! నేనొస్తానంటే సరే ప్రేరణకి సంచాలక్ ఇచ్చాం. సో, ప్రేరణ ఏదో అంత సార్ ఇదైంది. ప్రేరణ గేమ్ ఎలా అనిపిస్తుంది సార్? జెన్యూనా? ప్రేరణ అన్న ఆదిత్య మిమ్మల్ని నామినేట్ చేయడం గురించి చెప్పండి. ఆదిత్య నన్ను నామినేట్ చేసినప్పుడల్లా నాకు కట్టప్ప బాహుబలిని పొడిచినట్టే అనిపించేది. అదే మా క్వశ్చన్ అన్న దాని వెనక రీజన్ కొంచెం మీరు కాదు ఇప్పుడు ఆయన నామినేట్ చేసినా కూడా నేను ఎప్పుడు కూడా నామినేట్ చేస్తే ఏమైతుంది, నాకు జనాలు ఉన్నారు కదా, వాళ్ళకి నేను నచ్చితే నేను ఎక్కడ పోతాను అనుకునేవాడిని. ఆడియన్స్ ఉన్నారు, వాళ్ళు ఓడియన్ అంటారు అనుకున్నాను, బట్ ఆడియన్స్ ఓడిచ్చేస్తాం. కరెక్ట్. అన్న మణికంట ఇంకో పల్లవి ప్రశాంత్ అవుతారని మీరు అంటారా అన్న? సో నేను నేను ఎలిమినేషన్ అయినందుకు అస్సలు ఏ రకమైన బాధ లేదు. ఎలిమినేషన్ అయ్యి ఇంటికి వచ్చాను హ్యాపీగా. అండ్ ఎలిమినేషన్ చేసిన నా హౌస్ మేట్స్ ని కూడా నేను తప్పు పట్టను. వాళ్ళందరూ కూడా ప్రేమతోనే నేను నా బిడ్డ చూడాలనే కోరికతోటి వాళ్ళు ఎలిమినేషన్ చేశారు. బయటికి ఏ రీజన్స్ అయినా చెప్పుండొచ్చు. కానీ నాకు నచ్చని విషయం ఏంటంటే ఈ వారం రోజుల్లో నాకు అవకాశాలు తక్కువ రావడం. ఆ మరి అది కావాలనా లేకపోతే దురదృష్టవశాత్తా అనేది అది పక్కన పెడితే, సరే టాస్కుల విషయం లేకపోయినా నేను వేసిన జోకులు కావచ్చు, నేను మీకు ఎంతమందికి నేను ఎవరికి తెలియదట ఈ విషయం. ఈ దొంగతనాలు చేస్తున్నారు కదా, అది ఇక్కడ తీసుకొచ్చి ఇది ఇక్కడ చూసి ఎంతమంది చూసుంటారు కదా. చెప్తా అదేంటంటే ఒకసారి ఒక పల్పి ఆరెంజ్ విష్ణుప్రియ పల్పి ఆరెంజ్ తాగేసి తీసుకొచ్చి మా రూమ్ లో ఉంది. భయ వినండి, విష్ణుప్రియ పల్పి ఆరెంజ్ తాగేసి మా రూమ్ కి వచ్చి కాస్త ఊరిచ్చింది. తాగేసిన ఖాళీ బాటిల్ అక్కడ పెట్టింది. అది ఏం చేసుకుంటారు అని నేనేం చేశాను, ఆ ఖాళీ బాటిల్ పట్టుకెళ్ళి దాంట్లో నీళ్లు పోసి దాంట్లో పసుపు వేసి కొంచెం కారం వేసి కరెక్ట్ గా పల్పి ఆరెంజ్ కలర్ లో తయారు చేశాను ఆ బాటిల్. చేసుకొని నేను జేబులో పెట్టుకొని అటు ఇటు తిరుగుతున్నా. ఆదిత్యం అటు ఇటు తిరుగుతూ ఏంటి జేబులో ఏముంది ఏమన్నా కొట్టేసావా అన్నాడు. ఎవరికి చెప్పవు కదా అన్నాడు. చెప్పాలంటే ఇట్లా తీసి చూపించా. వాళ్ళు వేరే క్లాన్ మాది వేరే క్లాన్ కదా, తీసి చూపించా. పల్పి ఆరెంజ్ మీకు ఎక్కడిది, మీకు లేవు కదా పల్పి ఆరెంజ్, మావి కదా పల్పి ఆరెంజ్. చెప్పదు నువ్వు ఫ్రెండ్ కదా ప్లీజ్ ప్లీజ్ అంటే నేను చెప్పేస్తాడు ప్లీజ్ 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 అంటే సరే కాసేపు కామ్గా ఉన్నాను. నేను మెల్లగా పోయి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఈ లోపల పక్కడికి వెళ్ళి చెప్పేశాడు. నేను అదే ఎక్స్పెక్ట్ చేశాను, ఎందుకంటే అది దొంగ పల్పి ఆరెంజ్ కదా, తాగితే నోరు కాలిపోద్ది. సో చెప్పేస్తే ఈ లోపల నిఖిలు వీళ్ళందరూ వచ్చేసి అని చెప్పేసి తీసేసి ఓపెన్ చేస్తే తీరా చూస్తే అది పసుపు నీళ్లు, పసుపు కారం నీళ్లు పడింది. సో ఈ కనీసం అంటే ఇది ఒక ప్రాంక్, ఈ దొంగతనం కూడా కాదు చెప్పాలంటే ఒక ప్రాంక్ ఇది. ఇది కనీసం కంటెంట్ గా కూడా బయటకు రాలేదే అని చెప్పి నేను మొత్తం ఎతికా బయటకు వచ్చిన తర్వాత. ఇకపోతే కొన్ని వందల జోకులు ఆన్ ద స్పాట్ తప్ప 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 పడేవి. ఇవన్నీ ఏమైపోయాయి, ఎవరన్నా నా మీద పగబట్టారా అనిపించింది నాకు. సోనియా మధ్యలో జరిగే గొడవలు నిజమైనయేనా లేకపోతే బిగ్ బాస్ హౌస్ లో ఎవరైతే గెలవాలనుకుంటున్నారు ఎవరు సేఫ్ గా మారుతున్నారు ఒకసారి చెప్పండి. అదే అంటున్నా. ఇంకొకటి ఏంటంటే, ఒకటి ఏదో రకంగా ఒక ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది జనాలకి. గెలుపు ఓటములు పక్కన పెడితే ఆ చూసే కాస్త టైంలో జనాలకి కాస్త జోకులు దొరుకుతున్నాయి, నవ్వుకుంటున్నారు అనుకున్నప్పుడు అవి కట్ చేయడం వల్ల ఎవరికి అడ్వాంటేజ్ వస్తుంది? అంటే ఒక వర్గానికి ఫేవర్ గా కాదు కదా, వాళ్ళు వర్క్ చేసేది టీఆర్పీలు జనాల కోసం కదా. సో దాని వల్ల ఏ రకమైన లాభం ఉండదు కదా బిగ్ బాస్ కి. సో మరి ఏ రకంగా ఏమైనా టెక్నికల్ ఫాల్ట్ వచ్చి మిస్ అయిందా? అదే నాకు ఆశ్చర్యం వేసింది. ఇంత మంచి ఇలాంటివి చాలా ఉన్నాయి. చిలిపి చిలిపి ఈవెంట్లు ఈ వారం జరిగినవి ఎక్కడ కనబడకపోగా లాస్ట్ అంటే చూపించకపోతే ఏమవుతుంది, జనాలు వీడు పార్టిసిపేట్ చేయలేదు అనుకుంటారు కదా. ఓటింగ్ శాతం కూడా తగ్గడానికి అదే కారణం. ఇప్పుడు లేకపోతే ఇప్పుడు అతను ఏదో ఆరెంజ్ తీసుకెళ్లి ఇక్కడ దాచిపెట్టాడు, ఈ పసుపు తీసుకెళ్లి ఇక్కడ దాచిపెట్టాడు, ఈ ఉప్పు తీసుకెళ్లి అక్కడ దాచిపెట్టాడు. ఇది మామూలు దొంగతనాలు. కానీ దిస్ ఈస్ ఎ ప్రాంక్. చక్కగా మసిపూసి మారేడుకాయ చేసి వాళ్ళ చేత కారం చూసి తాగించడం అంటే నాకు మంచిగా అనిపించింది. ఇది ఇలాంటివి రాకపోవడానికి ఏంటి కారణం అని నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. యష్మిక గౌడ నుంచి చెప్పండి గేమ్ ఎలా అనిపిస్తుంది? యష్మి దగ్గర నుంచి చూసా కాబట్టి రూమ్మేట్ కాబట్టి యష్మి ప్రేరణ వీళ్ళిద్దరు కూడా ఒకే టైప్ ఆఫ్ ఇది ఉంటుంది. కాకపోతే ప్రేరణ కొంచెం తొందరగా బయటపడిపోతుంటుంది. యష్మి ఆ ఏదో రకంగా చిన్న చిన్న వాటికి కూడా గొడవ చేయడము, లేకపోతే తొండి ఆడినా సరే ఏదో రకంగా మనం గెలవాలి అనేది ఉంటుంది. అండ్ కొంచెం హార్ష్ గా మాట్లాడుతూ ఉంటుంది.
తప్పు మందని తెలిసినా కూడా గట్టిగా ఇది చేయడం, ఇదే గేమ్ స్ట్రాటజీ అంటే. అంటే తప్పు నీది, నువ్వేమో అవతల వాడిని అరుస్తావు, మనం ఏదో రకంగా గెలవాలి. నాకు అర్థం కాకపోయేది, ఓహో ఇలాగే ఆడాలా బిగ్ బాస్ అని. నేను అన్ని ఆవిడ చూసినంత డెప్త్ గా చూడాలి. కానీ నాకు ఒకటే అంటే యష్మిక అని ఒక శోభా శెట్టి లేదా రతికతో పోలుస్తున్నారు, అంత నెగిటివిటీ ఉందన్నమాట బయట. సో అలాంటి నాకు కొంచెం అప్పుడప్పుడు కోపం వచ్చింది. నేను ఒకసారి అభయ్ కూడా చెప్పాం, లేదు నువ్వు చేసేది కరెక్ట్ కాదని కూడా ఇద్దరం చెప్పాము. కానీ మాకే ఆవిడ శుద్ధులు చెప్పేది, లేదు మీ మొక్కలకి ఏం తెలుసు, గేమ్ ఇట్లాగే ఆడాలి బిగ్ బాస్ లో అంటే, అవునేమో ఇట్లాగే ఆడతారేమో బిగ్ బాస్. కానీ నాకు ఒక డౌట్ అయితే కొడుతుండేది, సరే నువ్వు ఇలా ఆడి గేమ్ అయితే గెలుస్తావు, అక్కడ జనాల్లో బ్యాడ్ అయిపోతావు కదా, ఎన్నాళ్ళు నువ్వు చీఫ్ నుంచి తప్పుకొని బయటికి ఎలిమినేషన్కి వచ్చావంటే జనాలు ఇట్లా పేక మీద కాలేసి తొక్కేస్తారు కదా. సో నేను అదే చెప్పా, నువ్వు గెలుచుకోవాల్సింది గేమ్లు కాదు, జనాల గుండెలు, నువ్వు ఫస్ట్ అది ఆలోచించి అందరికీ అదే చెప్పేవాడిని. ఈ సెకండ్ నువ్వు పక్క టీం మీద ఏదో గెలిచాను అని చెప్పి హే అంటావు, ఏదో కాస్త ఫుటేజ్ కోసం ఇట్లా ఓదార్పు అతడికి ఏమన్నా చేయొచ్చు. బట్ జనాలు కదా నువ్వు గెలవాల్సింది. సోనియా గేమ్ ఎలా ఉంటుంది? సోనియా ఎప్పుడు కూడా చాలా డల్ గా ఉంటది, ఎప్పుడు ఒక బెడ్ లో కూర్చొని ఉంటది. తను పెద్దోడు చిన్నోడు వచ్చి ఆవిడ ప్రాబ్లమ్స్ ఏవో తెలుసుకొని ఓదార్పు ఉంటాయి. అని బిగ్ బాస్ లో హగ్గులు ఎక్కువైపోయినాయి అన్న. చూసినప్పుడు మీకు ఇరిటేట్ మొగజాతి ఆణిముత్యంగా మీరు చెప్పలేదు, మాట్లాడలేరు అన్న. మిమ్మల్ని అభిరామ్ నామినేట్ చేయడం మీరు ఆన్సర్ చెప్పలేదు అన్న. మిమ్మల్ని అభినామినేట్ చేయడం మీద ఆన్సర్ చెప్పండి. టాప్ 5 లో ఎవరు ఉంటారు మీ ఒపీనియన్ చెప్పండి. అంత ఐడియా లేదు కానీ నాకు నేను కోరుకునే అయితే విష్ణుప్రియ అండ్ సీత ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అంటే నిఖిల్ టాప్ 5 లో ఉండరండి? ఉండొచ్చు, చెప్పలేము. ఎందుకంటే నిఖిల్ ఫస్ట్ డే ఉన్నట్టు సెకండ్ థర్డ్ డే కొంచెం డల్ అయ్యాడు. అంటే నిఖిల్ కి కాస్త ఫ్యాన్ బేస్ గట్టిగానే ఉంది కాబట్టి సర్వ్ అవుతున్నాడు. ఎందుకంటే నాకు ఒకటైతే అనిపించింది, నిఖిల్ కన్నా నేను బెటర్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాను కదా అనిపించింది. కెమెరా పట్టుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు మీరు టాప్ 5 కంటెస్టెంట్ అని. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్ మూవీ కూడా మిమ్మల్ని సీక్రెట్ రూమ్ లో మీరు నన్ను అస్సలు, నేను బిగ్ బాస్ ని తప్పు పట్టను,